హాయ్, ఈరోజు చిక్కుడుకాయ వేపుడు టమాటా కాంబినేషన్లో ఎలా చేస్తారో చూద్దాం పదండి. ముందుగా మన చిక్కుడుకాయలని వాష్ చేసుకొని తర్వాత చిక్కుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1-2 టైమ్స్ వాష్ చేసుకుని ముక్కల్ని నీటి నుంచి వేరే చేసుకుందాం. ఇలా నీటిలో నానబెట్టుకోవటం వలన చిక్కుడుకాయల నుంచి ముక్కు వాసన రాదు. చిక్కుడుకాయ వేపుడు కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఈరోజు మీకోసం ఒక టిప్ చెప్తున్నాను. ఎప్పుడైనా కరివేపాకు కూరల్లో వాడినప్పుడు డైరెక్ట్గా నూనెలో కాకుండా ఉల్లిపాయలతో పాటు వేసుకోండి. ఇప్పుడు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయల్ని జస్ట్ దంచి వేసుకోవాలి. చిక్కుడుకాయ వేపుడు టమాటా కాంబినేషన్లో చేస్తున్నాను కదా, అందుకోసం ఒక టమాటాను కూడా కోసుకోవాలి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆంధ్ర స్టైల్ రెసిపీస్లో కంపల్సరీగా వాడే ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఇది కూడా 2 రెమ్మల కరివేపాకు తీసుకుని బాగా వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. చిక్కుడుకాయ వేపుడు కోసం ముందుగా కొంచెం నూనె వేడి చేసుకోవాలి. మరిగిన నూనెలో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిన ఉల్లిపాయల్లో ఇప్పుడు మన చిక్కుడుకాయలని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉంచుదాం. ఇలా మూత పెట్టి వేపడం వలన చిక్కుడుకాయలు ఫస్ట్ ఉడకడం స్టార్ట్ అవుతాయి. చూడండి, చిక్కుడుకాయలు ఎంత బాగా ఉడకడం స్టార్ట్ అయిందో. ఇప్పుడు చిక్కుడుకాయలు వేగి బాగా దగ్గరగా అయ్యాయి. మూత పెట్టకుండా ఇదే విధంగా చిక్కుడుకాయలను కలుపుతూ 1-2 మినిట్స్ వేగనిద్దాం. ఆ తర్వాత చిక్కుడుకాయల మధ్యలో టమాటాలు వేసుకోవాలి. టమాటాల పైన కొంచెం కారం కూడా వేసుకొని కలపకుండానే మూత పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో చేసుకోవాలి. దీనివల్ల టమాటాలు ఏగుతాయి, ఇంకా కారం ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు కప్పు తీసి చూపెడుతున్నాను. టమాటాలు ఉడికాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కారం, టమాటాలు, చిక్కుడుకాయ అన్నీ కలుపుకోవడం వలన బాగా ఉడుకుతాయి. ఇంకా ఇప్పుడు మన చిక్కుడుకాయల మీద మూత తీసేసి లాస్ట్ 1 మినిట్ బాగా వేపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మన వేడి వేడి చిక్కుడుకాయ వేపుడు రెడీ. ఫైనల్గా చిక్కుడుకాయ వేపుడు టమాటా కాంబినేషన్లో రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంతో అయినా బాగుంటుంది, రోటీతో అయినా బాగుంటుంది. వెరీ డెలిషియస్ డిష్, హెల్దీ అండ్ టేస్టీ. ట్రై చేయండి. థ్యాంక్ యూ.